भारत माँ वंदे मातरम, जय भारत माँ वंदे मातरम, जय भारत माँ वंदे मातरम। सेवा नीति सुशासन उद्गम राष्ट्रोन्नति जनगण के हमदम, मोदी कमलम पश्यामि, राष्ट्रोन्नति जनगण के हमदम, मोदी कमलम पश्यामि। भाजपा 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 शरणं गच्छामि, मोदी कमलं पश्यामि, भाजपा शरणं गच्छामि, मोदी कमलं पश्यामि, भाजपा शरणं गच्छामि, भाजपा शरणं गच्छामि, भाजपा शरणं गच्छामि। ఈ రోజు నేను బీజేపీలో ఎందుకు చేరా? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన పనులు నన్ను ఆకర్షించాయి. ఆ విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనుల్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చెయ్యాలి. మరకాజ్గిరి అసెంబ్లీ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారు ఇచ్చే ఫలాల్ని పొందాలి అని చెప్పి మీకోసం నేను భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. भाजपा 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 शरणं गच्छामि, मोदी कमलं पश्यामि, भाजपा शरणं गच्छामि, मोदी कमलं पश्यामि, भाजपा शरणं गच्छामि, भाजपा शरणं गच्छामि, भाजपा शरणं गच्छामि, भाजपा शरणं गच्छामि, मोदी कमलं पश्यामि, भाजपा शरणं गच्छामि, मोदी कमलं पश्यामि, भाजपा शरणं गच्छामि, भाजपा शरणं गच्छामि, भाजपा शरणं गच्छामि। भारतीय जनता పార్టీలో కిషన్ రెడ్డి గారి నాయకత్వం మీద అటు మోదీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచుకుంటూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఒక దేశంలో అనేక కార్యక్రమాలని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి తరుణంలో ప్రభావితమై మల్కాజ్గిరి మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యనారాయణ గారు మరి ఈ ప్రాంతానికి సుపరిచితులైనటువంటి రాజకీయ నాయకుడు, వారు మా పార్టీలో చేరడం అనేది ఇది నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకు ఇది మంచి చిహ్నం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. పెద్దలు మల్కాజ్గిరి మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి పెద్దలు సూర్యారెడ్డి గారు, అదేవిధంగా వారితో పాటు రాకేష్ రెడ్డి గారు, వారికి సంబంధించినటువంటి స్నేహితులు, మిత్రులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా ముందుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మనందరి తరఫున నేను మనస్ఫూర్తిగా సూర్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. గతంలో నాకు తెలుసు, కూకట్పల్లిలో వి హనుమంతరావు గారు కూకట్పల్లి ఏర్పడిన తర్వాత మొదటి మున్సిపల్ చైర్మన్గా వారు పనిచేశారు. అదేవిధంగా మల్కాజ్గిరిలో మొదటి మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ చైర్మన్గా సూర్యనారాయణ గారు పనిచేశారు. హైదరాబాద్లో అనేకమైనటువంటి చుట్టుపక్కల మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ కూడా తమకంటూ ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు మున్సిపల్ చైర్మన్గా వారు తెచ్చుకున్నటువంటి విషయాన్ని తప్పకుండా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి.